హలో అండి, అంతా బాగున్నారు కదండి. చూసారండి, ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి. ఈ ఎండల్లో మనకి ఎక్కువ సర్వ్ చేసేటటువంటి ఆహారాలు తీసుకోవాలండి. కూరలు ఏంటి, మనం తీసుకునే స్నాక్స్ ఏంటి, అనేక రకాలుగా మనం సర్వ్ చేసేటటువంటి పదార్థాలు తీసుకోవాలి. వాటిల్లో పెసరపప్పు చాలా ముఖ్యమైనదండి. ఈ పెసరపప్పు ఒంటికి చలవ చేయటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి. మరి అన్ని విధాలు కూడా పెసరపప్పు చాలా మంచిది. కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే పెసలతోటి పెసరట్లు వేసుకుంటాము. అలాగే పుట్టు పెసరపప్పుతోటి పూనుకులు వేసుకోవచ్చు. అలాగే వడలు, గారెలు ఎన్నో రకాలు చేసుకోవచ్చు. నెత్తెసరు వేసుకోవచ్చు, పప్పుచారు కాసుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ కూడా కాంబినేషన్గా వండుకుంటే ఈ పెసల వల్ల మనకి ఎంతో సర్వ్ చేస్తుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి నేనైతే ఈరోజు చూడండి పుట్టుపప్పు తీసుకున్నానండి. పెసలు చూడండి, పచ్చ పెసలు చక్కగా పుట్టుతో ఉన్నాయి. వాటిని ఈరోజు నేను నానబెట్టి తీసుకుని వాటితోటి గారెలు చేయాలనుకుంటున్నానండి. పెసర గారెలు చాలా బాగుంటాయండి. దాని కొరకు నేను 2 గ్లాసులు మరి పెసరపప్పు తీసుకున్నానండి. దాంట్లోకి 2 స్పూన్లు బియ్యం కూడా వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం బియ్యం వేసుకోవటం వల్ల లూజ్గా లేకుండా పిండి టైట్గా అయ్యి ఏ విధంగానూ కూడా మరి చక్కగా పాడవకుండా వస్తాయండి గారెలు కానీ వడలు కానీ. అలాగే నేను కూడా తీసుకుని తెల్లవారుజాము 5 గంటలకి నానబెట్టుకున్నానండి. ఎంతోసేపు నానవసరం లేదు, 1 గంట నానితే సరిపోతుంది. అలా నేను కూడా 5ంటికి నానబెట్టేసుకుని శుభ్రంగా వాటిని కడిగేసి అలా కొంచెం అవసరమైనంత మేరకు పొట్టుంచి కొంచెం పొట్టు మాత్రం పోయేలా కడిగి, పొట్టు ఉండాలి కదండి మనకి, ఆ నీళ్ళతో నానబెట్టేసానండి. నానబెట్టేసిన తర్వాత 6 గంటలకల్లా పిండి మిక్సీలో వేసి రుబ్బేసుకున్నాం. చూసారండి, దాని కొరకు నేను నీళ్ళలో వేసి నానబెట్టేసుకుని చూడండి కొన్ని పైన ఉన్నటువంటి ఏమన్నా కొంచెం మొట్టమొదటిసారి వచ్చి 2 సార్లు వాటర్ వంచేసేసి ఆ తర్వాత మాత్రం ఆ నీటిని శుభ్రంగా ఒక రంధ్రాల గిన్నెలో వేసి ఉడకట్టేసానండి. చూసారండి, పప్పు చక్కగా పొడిగా ఉడకబెట్టేశాను. ఆ తర్వాత వాటిలోకి నేను పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఉప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, చూసారండి కరివేపాకు, అలాగే కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం మనం మిక్సీలో వేసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా వేసాను, టేస్ట్గా ఉంటాయి, బాగుంటుందని ఉద్దేశంతో అండి. గారెలు కదా బాగుంటాయండి, అంచేత అవన్నీ కూడా నేను తీసుకున్నాను. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మంటను తినరని విడిగా వేస్తే ఉల్లిపాయ ముక్కలు ఏర్పడేస్తారండి. అందుకని మిక్సీలో వేసేస్తున్నామండి. మిక్సీలో వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా పట్టేసుకుంటే పిండి బాగుంటుంది. ఆ విధంగా నేను పిండి తయారు చేసేసుకుంటున్నానండి. తయారు చేసుకున్న తర్వాత ఇంకా పిండి రెడీ అయిపోయింది కదండి. రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే వాటిని గారెలుగా వేసేసుకుంటామనండి. ఈ పెసర గారెలు చాలా బాగుంటాయండి. వాటిలోకి కాంబినేషన్ ఏ చట్నీ అని వేసుకోవచ్చు. కొబ్బరి, పుదీనా, అలాగే కొత్తిమీర, ఇంట్లో ఏది ఉంటే అది ఆ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఉదయమే మనకి ఇది చాలా మంచి ఆహారం అండి. కాబట్టి నేను కూడా తీసుకున్నాను. చూడండి, వాటిని 2 భాగాల కింద వేసాను. ఒకేసారి వేస్తే మిక్సీలో ఎక్కువ అయిపోతుందని కొంచెం పప్పు, దాంట్లో మిర్చి, అల్లము అన్నీ కూడా, జీలకర్ర అన్నీ వేసేసుకుని కొద్దిగా కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని దాన్ని కొంచెం మరి మెత్తగా పిండి పట్టేసుకుంటున్నానండి. పిండి పట్టేసుకుని మరీ మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం కొద్దిగా ఆ పిండి బరకగానే ఉండాలి. ఎప్పుడు కూడా మినప్పిండి కానీ పెసరపిండి కానీ గారెలకి కానీ వడలకి కానీ కొంచెం బరకగానే ఉండాలి కదండి. కొంచెం మరి నేను కూడా అలాగే పట్టేసుకున్నాను. చూడండి, పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. పెట్టుకుని మనం చేతితో వేసుకునే ముందు కొంచెం మజ్జిగ వాటర్ దగ్గర పెట్టుకోవాలండి. గారెలకైనా సరే వడలకైనా సరే, ఏ మినపగారెలు కూడా అలా పెట్టుకుంటామండి. నేను కూడా మజ్జిగ వాటర్ దగ్గర పెట్టుకున్నాను. నేను కాగిందని టెస్ట్ చేస్తున్నానండి. చిన్న ఉండ వేసుకున్నది అది అయిందని చూసుకుని తర్వాత చేతితో కూడా వేసుకోవచ్చు. కొంచెం జిగురు తక్కువ ఉంటుంది కదా, మినపప్పు అయితే జిగురు ఉంటుంది, ఎలా అయినా వేసేసుకోవచ్చు. అందుకొరకు చిన్న గుండ్రటి గిన్నె మీద కూడా వేసుకోవచ్చు ఈ గారెలు. లేకపోతే నేనైతే కనుక మరి టీ ఉడకట్టుకునే ఫిల్టర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తిరగేస్తే గుండ్రంగా ఉంటుంది కాబట్టి దాని మీద ఈజీగా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు కూడా దాని మీద వేస్తానండి. అది ఆ చిక్కం మీద, ఆ ఫిల్టర్ మీద చక్కగా తిరిగేసి చేతికి మనం మజ్జిగ తడి చేసుకుంటూ గారెలు కానీ వడలు కానీ వేసుకోవాలండి. ఇప్పుడు నేను వేసే గారెలు కూడా అలాగే చిన్న హోల్ పెట్టుకుని మధ్యలో ఉడకటం కొరకు అలా హోల్ పెడతారండి. గారెలు చిన్న హోల్ పెట్టేసుకుని చూడండి నూనెలో వేసేసుకుంటున్నాను. చక్కగా ఆ యొక్క గారెలన్నీ కూడా ఎంతో నీట్గా దోరగా కాగిన దాకా నూనె బాగా కాగిన తర్వాత దోరగా ఇవన్నీ కూడా వేగితే బాగుంటాయండి. చాలా బాగా కాలాలండి. చక్కగాను కొద్దిగా కరకరలాడితేనే బాగుంటాయండి, పెసలు కాబట్టి బాగుంటాయి కదా. నేను కూడా అలాగే కొంచెం బాగా కాలిన దాకా ఉంచి తీసేస్తున్నానండి. చూసారండి, చక్కగా అన్నీ కూడా గారెల కింద వేసేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగా ఉంటాయండి ఇవి తినడానికి.
ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఉదయం మనం చాలా బాగా ఈ టిఫిన్ తీసుకోవడం వల్ల మనకి ఆ రోజంతా కూడా మంచి ఎనర్జీ ఉంటుందండి మనకి. ఎందుకంటే పెసల్లో అంత మంచి బలం ఉంటుంది కాబట్టి పెసలు చాలా మంచిది. ఒంటికి చలవ చేయటమే కాకుండా కంటికి మంచిది, అన్నిటికీ మంచిదేనండి. పెసలు చాలా మంచిదండి. మన శరీరం ఎంతో మరి చలువ చేసి వేసవిలో ఎక్కువ వేడి చేసింది అనుకోండి చక్కట్లు వేయటం రకరకాల బలహీనతలు గురవుతామండి. వేడి ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి, చలువ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలండి. నేను కూడా అంచేత పెసలు తీసుకున్నాము. తరచు ఇలాగ పెసలు వాడుకుంటామండి. అన్నం వండుకొని ఇంకా బాగుంటుంది. అలా కాకుండా ఉదయాన్నే టిఫిన్గా కూడా బాగుంటుంది కదా, వేసుకుంటున్నానండి. చూసారండి అన్నీ కూడా రెడీ అయిపోతాయి. వాటిలోకి చట్నీతో తీసుకుంటామండి. చాలా ఎంతో మంచి రుచిగా ఉండేటటువంటి ఈ పెసర గారెలు మీరు కూడా తప్పగా చేసి తినండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందరికీ కూడా తేలిగ్గా జీర్ణం అవుతాయండి. ఈ గారెలైనా కానీ పెద్ద ఆయిల్ పీల్చుకోండి, అంచేత మనం నిరభ్యంతరంగా తినొచ్చు. మరి మీరు కూడా తప్పగా ట్రై చేయండి. బాగా తయారు అన్నీ కూడా అలాగే ఫిల్టర్ మీద వేసుకుంటే చిన్న గిన్నె కూడా బాగుంది. దాని మీద కూడా మనం వేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తాయి. ఆవిరి పెట్టేసిన జారిపోతుంది కదా, నూనె ఈజీగా అయిపోతుంది. అలా అయితే చేతితోటి ఏదన్నా దేని మీద వేసిన కప్పుకుని వాళ్ళ కూడా వేసుకోవచ్చు. కానీ అది ఒకసారి తడి వల్ల జారకపోయినా కానీ నీటి చుక్కలు అందులో పడుతుంది. ఇలా అయితే అలా పెట్టగానే నూనెలో జారిపోతాయండి. కాబట్టి ఇలాగ కాఫీ ఫిల్టర్ మీద వేసేసుకోవచ్చు. వేసుకుని చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారండి చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎండల్లో చలవ చేసే పదార్థాలు తిని అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరి తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. వీడియో తీస్తాను ఒక చేతి ఒకటంటే అంతేనండి. చట్నీతోటి మేము సర్వ్ చేసుకుని తీసేసుకుంటామండి. ఉదయకాలం చలి వీటిలోకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ అయితే ప్రస్తుతానికి లేదు కానీ కొత్తిమీర చట్నీ ఉందండి. కొత్తిమీర చట్నీ వేసుకుంటాం దీంట్లో, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కొరకు నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరేనండి ఇంకొక విషయం మర్చిపోయాను నేను. ఏంటంటే పెసల్లో 2 రకాలు ఉంటాయండి. పచ్చ పెసలు అలాగే మినుముల్లాగా ఉండే నల్ల పెసలు కూడా ఉంటాయి, నల్లగా కూడా ఉంటాయండి. వీటన్నిటికల్లా మన ఆరోగ్యానికి ఎక్కువ పచ్చ పెసలు చాలా మంచిదండి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మంచి విటమిన్స్ ఉంటాయండి. కాబట్టి పచ్చ పెసలు ఎక్కువగా వాడుకోవాలండి. పెసరట్లకైతే 3 పెసలు వాడుకుంటాం కదా, ఇలాగా ఇటువంటి వాటికి కూడా మనం పుట్టుతో ఉన్నటువంటి వేసుకోవాలి. చాలామంది పుట్టు తీసేసి చాయపప్పు వాడతారు. చాయపప్పులో అంత బాగా బలం ఉండదు, సరిగ్గా టేస్ట్ కూడా ఉండదండి. ఇలా పుట్టుతూ ఉంటేనే మనకు రుచిగానే ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పుట్టులో ఎన్నో పోషకాలు ఉంటాయండి. కాబట్టి తప్పనిసరిగా ఇలా పుట్టుతోటే వేసుకోవాలండి. పచ్చ పెసలు మాత్రమే బాగా వాడుకుంటే మంచిదండి. మరోసారి చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.